ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ గోఖలే నగర్లోని యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి విగ్రహం కదిలిన రథం బండి ఊరేగింపు ముగింపు చేసుకుని లోపలికి 9 మంది రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో రథంకు విద్యుత్ తీగలు తాకడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి చెందారు. వారిలో 3 పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న రాత్రి రామంతపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. రాత్రి 12:30 ప్రాంతంలో విద్యుత్ షాక్ అయింది. టీవీ కేబుల్ కండక్టర్ వైర్ విద్యుత్ తీగను తాకి విద్యుత్ షాక్ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రాఫ్ తెలిపారు. బాధితుల కుటుంబానికి ప్రభుత్వం నుండి తగిన సాయం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ షాక్ ప్రమాదంపైన ఎంక్వైరీ వేసి నిజాలు రాబడతామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న పిల్లలు బతకలేకుండా ఉంది. మీరు రాండి, వాళ్ళ ఇంటికి పోయి చూడండి, కావాలండి. ఏం చేస్తున్నారు? టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5 ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఉన్న నిర్లక్ష్యం ఉన్న అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని, మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో అల్విన్ కాలనీ డివిజన్ కుకట్పల్లి ఎల్లమ్మ బండ గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీసీ యువసేన అధ్యక్షుడు మురళీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ యువగర్జన సభలో వందలాది మంది బీసీ యువత ఏకతాటిపైకి వచ్చారు.
సభకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రాంతి లేదు. ధర్నాలతో కాదు, చట్టబద్ధమైన మార్గాల ద్వారానే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. యువతే మార్పుకు మార్గదర్శకులని పిలుపునిచ్చారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్ధమవుతుందని ప్రకటించారు. సభలో మా హక్కులు, మా రిజర్వేషన్లు, 42% సాధించాలి వంటి నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగింది. బీసీ యువగర్జన సభను నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ స్థాయి అధ్యక్షులు లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈరోజున ఇక్కడ మేము ఈ యొక్క సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున యువగర్జన అని చెప్పేసి ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో ఏది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని ఏదైతే చెప్తున్నదో దీని గురించి కూలంకషంగా మా ఏజ్ అయిపోయిన వాళ్ళకంటే ఎక్కువ కూడా యువకులకు తేలాల్సిన అవసరం ఉంది. దీని వెనక జరుగుతున్న కుట్ర, ఈ కుట్రను బహిర్గతం చేయాలంటే యువకులతోనే తప్ప ఎవరితోనే కాదు. ఏ ఉద్యమైనా కూడా యువకులతోనే, విద్యార్థులతోనే ఆ సక్సెస్ అయింది తప్ప వేరే వాళ్ళతో సక్సెస్ కాలేదనే ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ బీసీ యువగర్జన పెట్టి ఇక్కడ వక్తలందరితోనూ కూడా మాట్లాడటం జరిగింది. నిజంగా 42% అనేది ఇవాళ బీసీ యువగర్జనలు జరగబోతున్నాయి. మా విద్యార్థులు, యువకులు, మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు. మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రండి. బేషరతుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి. చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి. చట్టబద్ధంగా దాన్ని అధ్యయనం చేయడానికి కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి, తులనాత్మక అధ్యయనం చేసి, సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా, కేంద్రంతో కొట్లాడతారా? ప్రభుత్వం వెంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం ఇవాళ 42% ఇస్తావా నువ్వు చస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము లేవనెత్తబోతున్నాం. వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే కష్టపడి చదువుకునే విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పిస్తూ ఉద్యోగాలు కల్పించే మార్గదర్శిగా ఉద్యోగ ప్రమోద ఉంటుందని శ్రీనాథ ఆచార్య అన్నారు. శ్రీ సత్యార్థ తీర్థ స్వామీజీ ఆదేశాలతో ఈ ఉద్యోగ ప్రమోద నిర్వహించినట్లు రాఘవేంద్ర ఆచార్య తెలిపారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉద్యోగ ప్రమోద కార్యక్రమంలో శ్రీ సత్యార్థ తీర్థ స్వామీజీ పాల్గొని ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు స్వామీజీ ఆశీర్వదించి ఆఫర్ లెటర్లను అందజేశారు. నిన్న జరిగిన కేశవ్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో 50 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. హక్దాన్ కార్యక్రమంలో ఆన్లైన్లో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లు, ఇంటర్వ్యూల్లో ఎలా ఎదుర్కోవాలన్న దానిపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ చాతుర్మాసం విశేషంగా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశాము. ఒకటేమో కెరియర్ కనెక్ట్ అని, రెండోదేమో విచారవాహిని అని, మూడోదేమో హ్యాకథాన్ అని. ఏం చేస్తామంటే విచారవాహినిలో పిల్లలు వచ్చి విన్నారు మనం చెప్పింది ఎక్స్పర్ట్స్. సెకండ్ రౌండ్ ఏమైపోయింది అంటే ఇదే విచారవాహినిలో పాల్గొన్న పిల్లలు హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో కూడా గెలిచిన పిల్లలు కెరియర్ కనెక్ట్లోకి వచ్చారు. నిన్న జరిగిన హ్యాకథాన్ ఈవెంట్, కేశవ్ మెమోరియల్లో జరిగిన ఈవెంట్లో దాదాపు 50 మంది పిల్లలకి ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. దర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒక 50 మంది పిల్లలకు వచ్చేట్టు ఉంది. అది సెలెక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అవుతుంది. దీంట్లో నా సహోదరులు గిరీష్ మరియు నీలేష్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది ఏంటంటే శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ వారు ఉత్తరాది మట్ట అధికారులు మాకు ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఒక బ్లెస్సింగ్స్తో, ఆయన ఒక ఆశీర్వాదంతో, ఆయన ఒక దీవెనతో ఈ కార్యక్రమం నెరవేరింది. చాలా ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రాము. మా దగ్గర దాదాపు 300 పిల్లలు రిజిస్టర్ అయ్యారు ఆన్లైన్. దీనికి ఒక సపరేట్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేశాము. ఇది చేయటంలో నా సహోదరులు, నా టీమ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళకందరికీ దుండిగల్ మున్సిపల్ దుండిగల్ తండా కాజీపల్లి రహదారిలో చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. వర్షపు నీళ్లు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారిపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి దుండిగల్ తండా కాజీపల్లి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రహదారులపై చెరువుల్లా నీళ్లు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు పాదాచారులు ప్రయాణానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటిలో దాగి ఉన్న గోతులు, రోడ్డు దెబ్బతిన్న ప్రదేశాలు ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు వందలాది వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుండగా నీటి నిల్వలు ప్రమాదకరంగా మారుతున్నాయి. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాగిలాపూర్ తాండా దుండిగల్ తాండా టు కాజీపల్లి చౌరస్తా నుంచి గాగిలాపూర్ తాండా దుండిగల్ తాండా మీదికి వెళ్ళి కాజీపల్లి ఇండస్ట్రియల్ పోయే రోడ్డు ఇది. ఎప్పుడు చిన్న వర్షం పడినా కానీ రోడ్డు మొత్తం నిండు కుండులా చెరువులా తలపిస్తుంది. ఏ అధికారులు గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. ఏ అధికారుల దగ్గర మొన్న రీసెంట్గా కమిషనర్ దగ్గర కూడా పోయిన దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఏం చెప్తుందంటే రోడ్డు కంపెనీ వాళ్ళు కూడా కొంచెం సహకారం చేస్తారు, మేము కూడా కొంచెం సహకారం చేసి స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత మొత్తుకున్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ టైంలో షిఫ్ట్ టైం ఇది, కంపెనీలో పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏ అధికారులు వచ్చినా కానీ ఎవరు ఎంత చూసినా కానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎంత చెప్పినా కానీ మొర ఎత్తుకున్నా కానీ కేపీ వివేకానంద్ గారు దాదాపు మూడు సార్లు గెలిచారు, హ్యాట్రిక్గా గెలిచారు. ఇప్పుడు వరకు అసలు వచ్చి చూసినా నేను చేపిస్తా ప్రతిసారి వస్తాడు, మేము చేపిస్తామంటారు కానీ అసలు ఏం పట్టించుకోడు. ఇంకోటి ఈ విర్కోపేట కంపెనీ ద్వారా కూడా ఆ కంపెనీ డ్రైనేజ్ ద్వారా కూడా చాలా కలుషితమైన నీళ్లు వస్తున్నాయి. అసలు ఎంత చెప్పినా ఆ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం చెప్పినా కానీ చెప్పిద్దాం చూద్దాం అంతే చెప్తున్నారు కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకోటి మా వాళ్ళు కూడా మా ప్రభుత్వం అల్వాల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్వాల్లో ఉన్న గౌడ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఒకప్పుడు గౌడ్స్ అంటే మనకు వైన్ షాప్ నడిపిస్తే కూడా గౌడ్సే నడిపించేవాళ్ళు. ఆ రోజులు పోయేసి ఈరోజు ఎవరో ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చి కూడా ప్రతి వాళ్ళ బిజినెస్ అనేది గౌడ్స్కి అనేది చాలా నా దృష్టిలో మాత్రం అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు గౌడ్స్ వాళ్ళు కళ్ళ దుకాణాలు కానీ వైన్ షాపులు కానీ. అల్వాల్ గౌడ్ సంఘం తరఫున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బిడ్డ 370 సంవత్సరాల వర్ధంతి జయంతి చేసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేసి వెళ్ళడం జరిగింది. 75వ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని పాపన విగ్రహం దగ్గర ఆయన జన్మదిన జయంతి వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి ఇక్కడ పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన అల్వాల్ గౌడ సంఘం సభ్యులు మన తెలంగాణ విముక్తి కోసం, మన తెలంగాణ దాస్య శృంఖరాలను తెంపడానికి కోసం అతి చిన్న వయస్సులోనే ఆత్మ ప్రాణత్యాగాన్ని చేసినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. వారి చూపినటువంటి వీరత్వాన్ని, వారు చూపినటువంటి తెగువను మన యువతరానికి ఆదర్శంగా తీసుకొని రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వమైనా ఏ విషయమైనా సరే యువత ముండి ప్రజల వైపు. మాస్కా దాస్ విశ్వక్సేన్ సోదరి వన్మై తన వావన్ జ్యువెలరీ షోరూమ్ను ఫిలింనగర్లో రోడ్ నెంబర్ 8 సాయిబాబా మందిర్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ వావన్ జ్యువెలరీని సోమవారం నాడు నటుడు విశ్వక్సేన్, సినీ దర్శకుడు కేవి అనుదీప్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవి అనుదీప్, విశ్వక్సేన్లు మాట్లాడుతూ ట్రెండ్కు అనుగుణంగా వస్తున్న ఆభరణాలు నిత్యం కొత్తే అన్నారు. జ్యువెలరీ డిజైనర్ వన్మయి డిజైన్ చేసిన జ్యువెలరీ ప్రత్యేకంగా ఉన్నాయని అన్నారు. జ్యువెలరీ డిజైనర్, జియోలాజిస్ట్
వావన్ జ్యువెలరీ నిర్వాహకులు వన్మయి మాట్లాడుతూ ప్రతి ఆభరణం అత్యంత శ్రద్ధ నైపుణ్యంతో రూపుదిద్దబడిందన్నారు. వజ్రం బై వాన్మయి మా ప్రీవియస్ బ్రాండ్ నేమ్, దాన్ని షార్ట్ చేసామన్నమాట, రీబ్రాండ్ చేసాము వాన్మయి అని. అండ్ వీ స్పెషలైజ్ ఇన్ ఆల్ న్యాచురల్ జెమ్ స్టోన్స్, ఇంకా న్యాచురల్ జెమ్ స్టోన్ జ్యువెలరీ. నేను జెమాలజిస్ట్, జిఐఏ ఇంకా జెమ్ఏ నుంచి జెమాలజీ చేశాను, జ్యువెలరీ డిజైనింగ్ చేశాను. అండ్ ఐ ఆల్సో వర్క్డ్ ఇన్ ఏ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ అనమాట. సో అన్ని పీసెస్ మీరు ఏ పీస్ చూసినా కూడా అన్ని న్యాచురల్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ తోటే ఉంటాయి. స్టార్ట్ చేయాలని థీమ్ ఇలా వచ్చిందండి. థీమా? సో ఇంట్లో మా నాన్న హీజ్ ఎ జెమాలజిస్ట్, ఇంట్లో ఫుల్ జెమ్ స్టోన్స్ కనిపిస్తుండే, అవి చూసి ఇన్స్పైర్ అయ్యి జెమాలజీ చదువుకోవడం స్టార్ట్ చేశాను. జెమాలజీ అయిపోతూనే జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ జాబ్ చేయడం, ఎందుకంటే టు నాట్ రిపీట్ ద డిజైన్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో వెబ్సైట్లోకి వెళ్ళి డిజైన్స్ చూస్తే కూడా ఎవ్రీ డిజైన్ ఈజ్ హ్యాండ్ పిక్డ్ అన్నట్టు. అండ్ తనే రాయి తెచ్చి ఆ రాయికి తగ్గట్టు మళ్ళీ డిజైన్ చేసి షీ మేడ్ ద జ్యువెలరీ అండ్ ఇట్స్ ఎవ్రీడే లగ్జరీ. సో మనకి ఎక్కువ మనం ఇప్పుడు జ్యువెలరీ అంటే మనం హెవీ జ్యువెలరీ కూడా చూస్తాం కదా, బట్ హర్ ఇంటెన్షన్ వాజ్ టు గివ్ ఎవ్రీడే లగ్జరీ జ్యువెలరీ టు ఎవ్రీవన్. నా ఫస్ట్ డిజైన్స్ ఏవైతే వచ్చాయో ఐ మేడ్ అ వెరీ స్మాల్ బ్యాచ్ ఆఫ్ జ్యువెలరీ. అవి కూడా అన్ని హ్యాండ్ పిక్ జెమ్ స్టోన్స్ రఫ్ కొని ఫేసెట్ చేయించి కటింగ్ చేయించుకొని తర్వాత స్కెచింగ్ చేసి డిజైన్స్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాయి అవి. సో వాట్ ఎవర్ యూ సీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్ని డిస్ప్లే చూసారు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్. మళ్ళీ పీసెస్ రిపీట్ చేయలేదు. సో ఈచ్ ఇస్ వన్ ఆఫ్ ఎ కైండ్. ఓన్లీ ఆన్ అపాయింట్మెంట్ బేసిస్ అండి, ఎందుకంటే చాలా చిన్నగా ఎవరైతే న్యాచురల్ జెమ్ స్టోన్స్కి ఇంపార్టెన్స్ తెలుస్తుందో సో అలా. హైదరాబాద్లోని చింపాపేటలోని మినర్వా గార్డెన్లో నారాయణ లిమ్ మరియు కాలివార్ ఫిట్నెస్ శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి 783 మంది వికలాంగులకు 851 కృత్రిమ అవయవాలు మరియు కాలివర్లు ఉచితంగా అందించబడ్డాయి. రాష్ట్ర సంత పూజ్య లలిత్ ప్రభ్ సాగర్జీ మహారాజ్ షా మరియు పూజ్య ఆచార్య భక్తిరత్న సురీశ్వర్జీ మహారాజ్ షా ఆశీస్సులతో శిబిరం ప్రారంభించబడింది. వారి ఆధ్యాత్మిక ప్రసంగంలో గౌరవనీయమైన సాధులు ఇలా అన్నారు. నారాయణ సేవా సంస్థాన్ వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించడమే కాకుండా వారు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది అని వ్యవస్థాపకుడు శ్రీ కైలాష్ మానవ్, అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ మరియు సంస్థాన్ యొక్క అంకిత భావంతో ఉన్న స్వచ్ఛంద సేవకులను హృదయపూర్వకంగా ప్రశంసించారు. अग्रवाल, डायरेक्टर ऑफ नारायण सेवा संस्थान. आज नारायण सेवा संस्थान की ओर से हैदराबाद में आर्टिफिशियल लिम्ब वितरण का कैंप किया गया. उसमें 851 हमारे आर्टिफिशियल लिम्स वितरण किए गए. इसमें बड़ी भारी संख्या में हमारे रोगी भाई बंधु आए हैं और उनको पूरा लाभ मिला है. इस चैनल के माध्यम से मैं यही कहूंगी, अगर किसी को दिव्यांगता से मुक्ति पाने के लिए ऑपरेशन करवाने हो तो वो भी नारायण सेवा संस्थान उदयपुर आ सकते हैं. कभी भी उनका ऑपरेशन सब कुछ निःशुल्क होगा. थैंक यू. अरे भाई साहब बहुत बड़ा चेंज कर दिया. मेरा नाम मनी में यार, मैडम जी सर हुए यार. वंदना मैडम यहाँ पे आते हैं. मैडम की टीम लीडर यहाँ पे आज हम सबको ले इधर पूरा टीम का नेतृत्व कर रहे हैं. एक बार ताली बजाइए हैदराबाद के वॉलंटियर्स के लिए, कॉम्बिनेट के लिए, उदय भाई की टीम के लिए ताली बजाइए. ऑनरेबल गेस्ट के लिए, वॉलंटियर्स के लिए आप सब एक बार जोरदार तालियां, जोरदार उठाइए. ऊर्जा एनर्जी के अंदर के मन को बाहर लाइए, मुस्कुराइए. ये जिंदगी आपकी है. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి లింగాపూర్ గ్రామం కాల్వ పొంగి పొర్లడంతో గ్రామానికి వెళ్లే రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నూతనకల్ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. డబీర్పూర్తో పాటు పలు గ్రామాలకు వెళ్లేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇక్కడ